వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి దానిలో యూనిట్ 2లో ఉన్నటువంటి అంశాలు భారతదేశము మరియు ఏషియన్ కంట్రీస్. సో దీనిలో చాప్టర్ అయినటువంటి ఇండియా అండ్ మంగోలియా గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో యూనిట్ 2 వచ్చేసి ఇండియా అండ్ ఏషియన్ కంట్రీస్. దానిలో చాప్టర్ వచ్చేసి ఇండియా అండ్ మంగోలియా రిలేషన్స్. సో ఏషియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కంట్రీస్ లైక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఇరాన్ కానీ, ఈ విధంగా కంట్రీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. రైట్. సో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఇండియాకి మంగోలియాకి సంబంధాలు అనేటువంటివి చూసుకున్నట్లయితే ఇక్కడ సో రెండు దేశాలకి కూడా సంబంధాలు అనేటువంటివి పాజిటివ్ రిలేషన్స్ అనేటువంటివి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇక్కడ కారణం ఏంటి అంటే ఇక్కడ మ్యాప్లో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మన భారతదేశం ఉంటుంది. భారతదేశం పక్కన చైనా ఉంటుంది. చైనాకి పక్కన మంగోలియా దేశం అనేటువంటిది ఉంటుంది. సో మనకి అంతర్జాతీయ పరంగా కొన్ని సిద్ధాంతాలను మనం పాటిస్తూ ఉంటాం. సో మన పక్కన ఎవరైతే ఉంటారో లైక్ ఎనిమీ ఈజ్ ఎ ఫ్రెండ్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా ఫాలో అవుతూ ఉంటారు. సో శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అవుతాడనే అనేటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియా చైనాకి రిలేషన్స్ అనేటువంటివి పాజిటివ్గా అయితే ఉండవు, జనరల్గా అయితే ఉండవు. ఇక్కడ చైనాకి మంగోలియా దేశానికి ఆ రిలేషన్షిప్స్ అనేటువంటివి అయితే పాజిటివ్గా అయితే లేవు. సో ఇక్కడ చైనాకి మంగోలియాకి ఇష్యూస్ లేవు, లైక్ నెగిటివిటీ ఉంది. ఇండియాకి చైనాకి నెగిటివిటీ ఉంది. అందుకోసం మనం ఏం చేస్తాము ఉన్నామంటే మన భారతదేశం ఎక్కువగా మంగోలియాతో ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే చైనా ఎప్పటికీ కూడా భారతదేశానికి థ్రెట్గానే మిగులుతున్నటువంటి దేశం. ఆ సందర్భాన ఏదైనా అన్వాంటెడ్ ఇష్యూస్ కనుక భవిష్యత్తులో జరిగితే మనకి సహాయం చేయడానికి మంగోలియా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన యొక్క ఫ్రెండ్షిప్ అనేటువంటిది చిరస్థాయిగా మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నామండి. సో మ్యాప్లో చూస్తే మంగోలియా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది, ఇక్కడ ఇండియా ఇక్కడ ఉంటుంది. సో మంగోలియాకి సరిహద్దు దేశాలుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తరాన రష్యా ఉంది. నార్థరన్ సైడ్ పైన ఈ ప్రాంతం అంతా కూడా రష్యా ఉంటుంది. కింద ప్రాంతం సౌత్ ప్రాంతం అంటే దక్షిణ ప్రాంతం అంతా కూడా చైనా ఉంటా ఉంది. సో మంగోలియా అనేటువంటి ఒక దేశం రెండు పెద్ద దేశాలకు మధ్య ఉన్నటువంటి దేశం. కిందకు వస్తేనేమో చైనా, పైకి వస్తేనేమో రష్యా అనేటువంటి దేశం ఉండటం జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ మంగోలియా అనేటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. ల్యాండ్ లాక్డ్ కంట్రీ మంగోలియా అనేటువంటిది ఏంటి అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో సముద్రము లేనటువంటి దేశము, పూర్తిగా ల్యాండ్ లాక్ అయింది. దాన్ని భూ పరివేష్టిత దేశంగా పిలుస్తూ ఉంటాం. ఇంకా దాని తర్వాత ఫర్దర్గా మనం మాట్లాడాల్సి వస్తే రెండు దేశాల మధ్య కూడా కామన్నెస్ అయితే ఉంది. రెండు దేశాల మధ్య కూడా ఈ యొక్క చారిత్రక నేపథ్యం ఉంది, కామన్నెస్ అనేటువంటిది ఉంది. ఏంటి ఆ కామన్నెస్ అంటే బుద్ధిజం అండి. సో భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిజం ఏదైతే ఉందో ఆ బుద్ధిజం అనేటువంటిది మంగోలియా దేశానికి కూడా విస్తరించడం జరిగింది. సో అట్లా రెండు ప్రాంతాల మధ్య బుద్ధిజం అనేటువంటిది ఒక బ్రిడ్జ్ రిలేషన్గా ఉండటం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. ఇక దాని తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అనేటువంటివి ఎప్పుడు మొదలైనాయి? రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అనేటువంటివి ఎప్పుడు మొదలైనాయి చూసుకుంటే 1955లో అండి. సో 1955 సంవత్సరం నుంచి కూడా ఇండియాకి మంగోలియాకి మధ్య దౌత్య సంబంధాలు అనేటువంటివి కంటిన్యూ అయి ఉన్నాయి. సో దానిలో భాగంగా మనం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకున్నాం. సో దాని తర్వాత ఇంకా ఫర్దర్గా అప్పటి నుంచి కూడా రెండు దేశాలకి ఎకనామిక్ టైస్ అనేటువంటివి ఉన్నాయి, డిప్లొమాటిక్ టైస్ అనేటువంటివి ఉన్నాయి, గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇంకొక అంశం, ఇటీవల 2015లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మంగోలియా దేశానికి విజిట్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో మంగోలియా దేశాన్ని విజిట్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్గా మోడీ గారు ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక దాని తర్వాత ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మంగోలియా దేశం అనేటువంటిది
ఈ మంగోలియా దేశం అనేటువంటిది భారతదేశానికి ఎన్నో విధాలుగా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన సహాయం అనేటువంటిది చేస్తూ ఉంది. సో అవసరమున్న సమయంలో ఈ మంగోలియా దేశం అనేటువంటిది భారతదేశానికి సహాయం అందిస్తూ ఉంది, సపోర్ట్ చేస్తూ ఉంది. ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంది అంటే, మన భారతదేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంది. భారతదేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంది. అయితే ఈ మెంబర్షిప్ కోసం ఎప్పుడైతే ట్రై చేస్తూ ఉందో మనకి సపోర్ట్గా మంగోలియా సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే భారతదేశం యుఎన్ఎస్సిలో మెంబర్గా ఉండడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి దేశం అని చెప్పేసి మంగోలియా కూడా ఆ ఓటింగ్ ప్రాసెస్లో మనకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఇంకొక అంశం, ఈ యుఎన్ఎస్సిలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దీన్ని అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ భద్రతా మండలిలో ప్రస్తుతము ఉన్నటువంటి దేశాల సంఖ్య ఎంత? 5 అండి. సో 5. సో దీనిలో ఉన్నటువంటి దేశాల సంఖ్య 5. మరి ఏ దేశాలు దీనిలో సభ్యులుగా ఉన్నాయి అంటే, 1 చైనా, 2 ఫ్రాన్స్, 3 రష్యా. సో చైనా, ఫ్రాన్స్, రష్యా. దాని తర్వాత యునైటెడ్ కింగ్డమ్, దాని తర్వాత యుఎస్ఏ. సో ఈ 5 దేశాలను ఏమంటాము? పర్మనెంట్ 5, P5 కంట్రీస్ అంటాం. ఈ 5 దేశాలే భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్నాయి. ఓకేనా? దీనిలో మెంబర్షిప్ కోసం భారత ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంది, మంగోలియా సపోర్ట్ చేస్తూ ఉంది. సో భారత ప్రభుత్వం ఈ కూటమిలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే ఇండియాని అపోజ్ చేస్తున్నటువంటి దేశం చైనా. సో చైనా వ్యతిరేకిస్తూ ఉంది. మిగిలినటువంటి దేశాలు భారతదేశం యొక్క ఉండటానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంకో అంశం ఏంటి అంటే, ఈ చైనాకి యుఎన్ఎస్సిలో మెంబర్షిప్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం భారతదేశమే. ఆనాడు యుఎన్ఎస్సిలో మెంబర్షిప్ కోసం ఆ కాలంలో లైక్ 1950స్లో ఈ ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. 1945లో ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పాటైంది. 1945లో అక్టోబర్ 24న ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఆ సమయంలో యుఎన్ఎస్సి భద్రతా మండలి అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక గ్లోబల్ లీడర్స్ అనేటువంటి వారు ఇండియాని అడిగారు, మీరు యుఎన్ఎస్సిలో మెంబర్గా ఉండండి అని రిక్వెస్ట్ చేస్తే మన ఇండియన్ గవర్నమెంట్ వద్దు అని చెప్పేసి చైనా వాళ్ళు ఉంటారు, ఏషియా నుంచి రిప్రజెంటేషన్గా చైనా వాళ్ళు ఉంటారని చెప్పేసి అప్పుడు చెప్పారు. సో అప్పుడు చైనాకి మెంబర్షిప్ అయితే రావడం జరిగింది. బట్ ఇండియా ఆ మెంబర్షిప్ని వదులుకుంది. బట్ ఇప్పుడు దీనిలోనే మెంబర్షిప్ కోసం ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ చైనా వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి పర్యవసనంగా కూడా మన భారత ప్రభుత్వం చైనాకు సంబంధించి కొన్ని గ్రూప్స్లో లైక్ ఎంటీసీఆర్ గ్రూప్ అంటాం, ఎంటీసీఆర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్, ఆస్ట్రేలియన్ గ్రూప్, వెజనర్ గ్రూప్ అండి. సో వీటిల్లోకి చైనాని రాకుండా ఇండియన్ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులను వేస్తూ ఉంది. ఇది ఒక అంశం. ఇక దాని తర్వాత ఇండియా సపోర్టెడ్ మంగోలియా ఇన్ నాన్ అలైన్డ్ మూమెంట్. ఓకేనా? సో భారత ప్రభుత్వం అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇండియాతో పాటు మరికొన్ని దేశాలు కలిసి ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ అండి అలినో ఉద్యమాన్ని తీసుకొచ్చినాయి. సో నాన్ అలైన్డ్ మూమెంట్. సో దీనిలో మెంబర్గా ఉండటానికి మంగోలియాకి ఛాన్స్ ఇచ్చింది. ఓకేనా? సో ఇండియన్ గవర్నమెంట్ మంగోలియా దేశానికి మెంబర్గా నాన్ అలైన్ మూమెంట్లో జాయిన్ అవ్వడానికి ఆపర్చునిటీ అనేటువంటిది క్రియేట్ చేశారు. ఇక దాని తర్వాత చూసుకుంటే ఇండియా ఈజ్ ఎ మెంబర్ వేరాస్ మంగోలియా ఈజ్ అన్ అబ్జర్వర్ స్టేట్. దేంట్లో అండి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇది ఒక అంతర్జాతీయ కూటమి. దీనిలో ఇండియా మెంబర్గా జాయిన్ అయింది. దీనిలోనే మంగోలియా దేశము ప్రస్తుతం అబ్జర్వర్ కంట్రీగా ఉంది. ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఫర్దర్గా మనం చూద్దాం కొన్ని అంశాలు. మరి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏమున్నాయి, ఎట్లా ఏర్పాటైంది అనేటువంటి అంశాలు కొన్ని మనం చూద్దాం ఇక్కడ. సో 1996లో
సో 1996లో షాంఘై 5 అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. దానిలో 5 దేశాలు ఉన్నాయి. 5 దేశాలు కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండి. చూడండి ఇక్కడ ఏ దేశాలు ఉన్నాయి? కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అనేటువంటి దేశాలు ఉన్నాయి. షాంఘై 5 అన్నారు. 5 దేశాలు కాబట్టి 5 కంట్రీస్ అన్నారు. 2001లో దీనిలోకే ఉజ్బెకిస్తాన్ అనేటువంటి ఒక దేశం 2001లో 5 దేశాలు కలిపి దానిలోకి ఉజ్బెకిస్తాన్ అనేటువంటి దేశం జాయిన్ అయింది. అయిన తర్వాత ఎన్ని కంట్రీస్ అయినాయండి? అవి ఎన్ని కంట్రీస్ అయినాయి? 6 అయింది. అందుకోసం షాంఘై 5ని కాస్త పేరు మార్చి దాన్ని ఏమన్నామంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని పేరు అయితే మార్చారు. మళ్ళీ 2015లో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోకి ఇండియా, పాకిస్తాన్ ఫుల్ టైం మెంబర్స్గా జాయిన్ అయినాయి. సో ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ ఫుల్ టైం మెంబర్స్గా జాయిన్ అవ్వటం జరిగింది అండి. ఓకే, సో మేజర్గా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇక్కడ. మళ్ళీ 2016లో ఇండియా, పాకిస్తాన్ అనేటువంటిది అంటే అఫీషియల్గా పర్మనెంట్ మెంబర్స్గా జాయిన్ అవ్వడానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫార్మల్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2017లో అఫీషియల్గా ఆస్థానాలో జరిగినటువంటి మీటింగ్లో ఇండియా, పాకిస్తాన్ అఫీషియల్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్ మెంబర్స్గా ఫుల్ టైం మెంబర్స్గా జాయిన్ అవ్వడం జరిగింది అండి. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ 2021లో ఇరాన్ అనేటువంటి ఒక దేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్గా జాయిన్ అయింది. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మెంబర్స్. ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మెంబర్స్. అబ్జర్వర్స్ ఏమన్నాం? మంగోలియా ఈజ్ అబ్జర్వర్ స్టేట్ అన్నాం కదా. సో మంగోలియా ఈజ్ ఏ అబ్జర్వర్. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్ అబ్జర్వర్స్. డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నాయి కొన్ని, అర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా, శ్రీలంక, టర్కీ, ఈజిప్ట్, నేపాల్, ఖతార్, సౌదీ అరేబియా ఇట్లాంటివన్నీ కూడా డైలాగ్ పార్ట్నర్ కంట్రీస్. ఓకే, సో దాని తర్వాత ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోనే కొన్ని ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక పెద్ద బాడీ. దాంట్లో ఇంటర్నల్గా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి చూస్తే కనుక కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ అండి. కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ ఇది ఒక ఆర్గనైజేషన్. సో దీనిలో ఎవరుంటారండి? ఏ దేశాలైతే డెసిషన్ మేకర్స్గా ఉంటాయో, మెయిన్ మెంబర్స్ ఉంటారో వారు దీంట్లో ఉంటారండి. ఓకేనా? సో ఇది మెయిన్గా ఒక డెసిషన్ ప్యానల్గా మనం చెప్పుకోవచ్చు. లైక్ హై డెసిషన్ ప్యానల్ ఇది. దాని తర్వాత కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. సో దీనిలో ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. సో దీనిలో సంస్థలో 2వ అత్యున్నత మండలి అంటాం దీన్ని. సో వార్షిక శిఖరాగ్ర సమావేశాలను నిర్వహిస్తుంది. సో ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? ఇది ఒక గ్రూప్. వీళ్ళు ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ సమ్మిట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. సో దీన్ని కండక్ట్ చేసింది ఎవరు? ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండి. ద కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఉంటుంది. ద కౌన్సిల్ ఆఫ్ నేషనల్ కోఆర్డినేటర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉన్నటువంటి సంస్థలు. దాని తర్వాత సెక్రటరేట్ ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ సెక్రటరేట్ నుంచి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సో పరిపాలన అనేటువంటిది నడుస్తూ ఉంది. దాని తర్వాత బీజింగ్ కేంద్రంగా ఉన్న ఇది ప్రధాన శాశ్వత కార్యనిర్వహణ సంస్థ. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సెక్రటరేట్ అనేటువంటిది ఉంటుంది. దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బీజింగ్. సో బీజింగ్ ఇక్కడ చైనాలోనే ఉంటుంది. సో బీజింగ్ అనేటువంటిది ఒక మహానగరం చైనా దేశంలో. సో ఇవి దాని తర్వాత ఈ టోటల్ ఆర్గనైజేషన్స్ అన్నిట్లో కంటే ప్రధానమైనటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ద రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ర్యాట్స్. ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇదొక PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ద రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ర్యాట్స్ అంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి దేశాలు ఉంటాయో వారు
ఆ దేశాలలో ఉగ్రవాదాన్ని రూపుమాల్పడం, ఉగ్రవాదం టెర్రరిస్ట్ అనేటువంటిది లేకుండా చేయటం, సపరేటిజం అంటాం, వేర్పాటువాదం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియాలో ఆ పంజాబ్ ప్రాంతం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా సపరేట్ చేసి ఖలిస్తాన్ అనేటువంటి ఒక దేశంగా ప్రకటించండి అని ఒక సపరేటిజం మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో అట్లాంటివి లేకుండా ఈ యొక్క గ్రూప్లో, ఈ యొక్క ఆర్గనైజేషన్లో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. దాని తర్వాత మెయిన్గా దీని యొక్క ప్రధానమైనటువంటి మనకి లైక్ కార్యాలయం చూసుకుంటే, హెడ్ క్వార్టర్ చూసుకుంటే ఉజ్బెకిస్తాన్లో ఉంటుంది. సో ఉజ్బెకిస్తాన్లో తాష్కండ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఉజ్బెకిస్తాన్లో తాష్కండ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ద రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్, దేనిలో అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ. ఆన్సర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క కార్యక్రమాలు ఏంటి? టెర్రరిజాన్ని, ఎక్స్ట్రీమిజాన్ని, సపరేటిజాన్ని లేకుండా చేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉజ్బెకిస్తాన్ దేశంలో, ఆ దేశానికి రాజధాని అనేటువంటి తాష్కండ్ నగరంలో ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇక దాని తర్వాత షాంఘై కోఆపరేషన్ బిజినెస్ కౌన్సిల్ ఉంటుంది. సో ఈ యొక్క కౌన్సిల్ అనేటువంటిది దీని యొక్క కార్యక్రమాలు ఏంటి అంటే ఈ దేశాలు మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ కలిగినటువంటి కంట్రీస్ ఏమైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో ఎకనామిక్ టైస్, సో ఎకనామిక్ టైస్ లేదు అంటే ఎకనామిక్ రిలేషన్స్ సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, సో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి దాన్నే మనం బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ అంటాం. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో వసతులు కల్పించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి డెసిషన్స్ అనేటువంటివి ఇక్కడ తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఒక బాడీ, ద SCO బిజినెస్ కౌన్సిల్. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకున్నట్లయితే ద లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ ద క్యాండిడేచర్ ఆఫ్ విచ్ మంగోలియా హ్యాస్ గివెన్ ఇట్స్ సపోర్ట్ టు ఇండియా అండి. సో ఇక్కడ అంశం ఏంటి అంటే ఇండియా మెంబర్షిప్ కోసం వివిధ అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్లో ఇండియా మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ మంగోలియా దేశం సపోర్ట్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2021-22 మధ్య ఏషియా పసిఫిక్ గ్రూప్ సీట్ కోసం ఇండియా ట్రై చేస్తూ ఉంది. దీనిలో UN సెక్యూరిటీ కౌన్సిల్లో ఇక్కడ మంగోలియా సపోర్ట్ చేస్తూ ఉంది. దాని తర్వాత ఇండియా ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీలో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంది. మంగోలియా సపోర్ట్ చేస్తూ ఉంది. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ యునెస్కో వెరీ ఇంపార్టెంట్. సో దీనిలో ఇండియా మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంది. సో ఇక్కడ ఇండియా మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంటే మంగోలియా సపోర్ట్ చేస్తూ ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు చూసుకున్నట్లయితే ఫుల్ ఫామ్ అనేటువంటిది చూడవచ్చు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి. సో యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగి ఉన్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే యునెస్కో వాళ్ళే వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటువంటి ఒక జాబితాని విడుదల చేస్తూ ఉంటారు. సో యునెస్కో వాళ్ళే వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటువంటి ఒక జాబితాని విడుదల చేస్తూ ఉంటారు. సో దీనిలో మెంబర్షిప్ కోసం ఇండియా ట్రై చేస్తూ ఉంది. దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఇండియాకి ఏంటి అంటే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో ఇండియాకి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవడం ద్వారా కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే యునెస్కోకి ఫండ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ ఫండ్ అనేటువంటిది ఎప్పుడైతే ఒక ప్లేస్ని, ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్ అనేటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు. ఆ చేయటం ద్వారా రామప్ప టెంపుల్కి ఫండ్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. సో అదొక బెనిఫిట్స్గా మనం చేసుకోవచ్చు అన్నట్టు. సో దానికోసమే మెంబర్షిప్ కోసం ఇండియా ట్రై చేస్తూ ఉంది. దాని సపోర్ట్గా మంగోలియా ఉంది. ఇంకొక ఆర్గనైజేషన్ వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్ అండి. సో దీనిలో కూడా మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంది. దాని తర్వాత కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, IMO అంటాం.
ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, సో ఐఎంఓలో కూడా మెంబర్షిప్ కోసం ట్రై చేస్తున్నాం. అడ్వైజరీ కమిటీ మెంబర్షిప్ ఎలక్షన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండి. సో అంతర్జాతీయ పరంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటిది ఉంది. సో దానిలో మెంబర్షిప్ కోసం లైక్ అడ్వైజరీ కమిటీలో మెంబర్షిప్ కోసం ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సో దీనికోసం. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటాం, దాన్నే ఐసీఏఓ అంటాం. సో ఐసీఏఓలో కూడా మెంబర్షిప్ కోసం భారత ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంది. దాని తర్వాత వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీలో, వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్లో ఇండియన్ గవర్నమెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంటే ప్రతిసారి కూడా మంగోలియా సపోర్ట్ చేస్తూ వస్తూనే ఉంది. మేజర్గా అవి ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత డిఫెన్స్ కోఆపరేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే నొమాడిక్ ఎలిఫెంట్ అనేటువంటిది ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తూ ఉన్నారు. నొమాడిక్ ఎలిఫెంట్ వెరీ ఇంపార్టెంట్. నొమాడిక్ ఎలిఫెంట్. సో ఇటీవల కాలంలో నొమాడిక్ ఎలిఫెంట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? జూలై 17 నుంచి జూలై 31 మధ్య 2024లో జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ ఎక్కడో తెలుసా? మంగోలియా దేశంలో ఉలాన్ బాతార్, మంగోలియా దేశంలో ఉలాన్ బాతార్ అనేటువంటి ఒక రాజధాని ఏదైతే ఉంటుందో అక్కడ జరిగింది. క్లియర్ కదా? సో వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. క్వశ్చన్ ఏంటి అంటే ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనేటువంటి ఆ విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగింది అనేటువంటిది క్వశ్చన్ గతంలో అడగటం జరిగింది. సో ఇండియా అండ్ మంగోలియా మధ్య జరిగింది. క్లియర్ కదా? సో ఎక్కడ జరిగింది? ఉలాన్ బాతార్లో జరిగింది, మంగోలియా యొక్క రాజధానిలో. ఎప్పుడు? జూలై 17 నుంచి జూలై 31, 2024లో. దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అండి? భారతదేశానికి చెందినటువంటి ఈ యొక్క మిలిటరీ టెక్నాలజీ ఏదైతే ఉందో, సో మిలిటరీ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ దేశానికి మనం నేర్పిస్తాం. అదేవిధంగా ఆ దేశం దగ్గర ఉన్నటువంటి మిలిటరీ టాక్టిక్స్ కానీ టెక్నాలజీ కానీ మనం అడాప్ట్ చేసుకుంటాం ఇట్లాంటి విన్యాసాల ద్వారా. నెక్స్ట్ అంశం, ఇంకొక సైనిక విన్యాసం చూసుకుంటే ఇంపార్టెంట్ అయినటువంటిది కాన్క్వెస్ట్ అంటామండి. కాన్క్వెస్ట్ అంటాం. ఇది కూడా జూలై 27, 2024 జూలై 27 నుంచి ఆగస్టు 9 వరకు మంగోలియా దేశంలో ఉలాన్ బాతార్ అనేటువంటి ఒక ప్లేస్ దగ్గర జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కాన్క్వెస్ట్ ఈజ్ మల్టీనేషనల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్. సో జరిగినటువంటి ప్లేస్ చూస్తే మంగోలియాలోనే. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి లైక్ నొమాడిక్ ఎలిఫెంట్ అయినా కాన్క్వెస్ట్ అయినా ఈ రెండు విన్యాసాలు కూడా జరిగినటువంటి ప్లేస్ మంగోలియాలోనే జరిగినాయి, భారతదేశంలో జరగలేదు. సో రెండు కూడా ఆగస్టు జూలై ప్రాంతాల్లోనే జరిగినాయి. క్లియర్ కదా? సో ఫైనల్గా గుర్తుపెట్టుకోండి అంశాలు రెండు ప్రధానంగా. నొమాడిక్ ఎలిఫెంట్లో ఏ దేశాలు ఉన్నాయి, కాన్క్వెస్ట్లో ఏ దేశాలు ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడుగుతూ ఉన్నారు. లైక్ ఇప్పుడు గతంలో కూడా మనం చూస్తున్నాం గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడిగారండి. గతంలో మనం చూస్తున్నాం ఆల్రెడీ కూడా. లైక్ దానిలో అడిగినటువంటివి మ్యాచ్ ది ఫాలోయింగ్లోనే అడిగారు. లైక్ వింబెక్స్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది అండి, సింబెక్స్ ఏ దేశాలు పాల్గొన్నాయని, మలాబార్ ఏ దేశాలు పాల్గొన్నాయని అడిగారు, సూర్యకిరణ్ ఏ దేశాలు పాల్గొన్నాయని అడిగారు, యుద్ధాభ్యాస్ ఏ దేశాలు పాల్గొన్నాయో అడిగారు. దాని తర్వాత వజ్రప్రహార్ ఏ దేశాలు పాల్గొన్నాయో అడగటం జరిగింది అండి. రైట్? సో అడగటం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ వింబెక్స్లో ఇండియా వియత్నాం పాల్గొన్నాయి. సింబెక్స్లో సింగపూర్ పాల్గొంది. సింగపూర్. మలాబార్లో చూసుకుంటే 4 దేశాలు పాల్గొన్నాయి, ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా పాల్గొన్నాయి. సూర్యకిరణ్లో చూసుకుంటే ఇండియా, నేపాల్ పాల్గొన్నాయి. యుద్ధాభ్యాస్లో చూసుకుంటే ఇండియా,
యుఎస్ఏ పాల్గొంది, ఇండియా యుఎస్ఏ పాల్గొంది. అండ్ వజ్ర ప్రహార్ చూసుకుంటే ఇండియా యుఎస్ఏ, సో ఈ దేశాలన్నీ కూడా పాల్గొనడం జరిగింది. ఇవన్నీ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్లు అడిగారు. సో వెరీ ఇంపార్టెంట్. దీనికి అడిషనల్గా ఆ నొమాడిక్ ఎలిఫెంట్ కూడా అడిగారు. సో దాని తర్వాత కల్చరల్ రిలేషన్స్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక మినిస్ట్రీ, కేంద్ర సాంస్కృతిక శాఖ. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ చెందినటువంటిది. 2022 సంవత్సరంలో మంగోలియా దేశానికి ఒక కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ ఏంటి అంటే మంగోలియా దేశానికి చెందినటువంటి ఆ దేశంలో ప్రాచీనమైనటువంటి గ్రంథాలు, వాటి పేరే మంగోలియన్ కంజూర్ అంటారు. మీరు ఇక్కడ ఇమేజ్లో మీరు చూడవచ్చు మంగోలియన్ కంజూర్. ఇప్పుడు మన భారతదేశంలో లైక్ ఎపిక్స్, రామాయణ కానీ, మహాభారత కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఏ విధంగా ఉన్నాయో అట్లా ఆ దేశంలో ఈ కంజూర్ అనేటువంటివి ఉన్నాయి. సో అవి ఎప్పుడు పురాతనమైనటువంటివి. సో వాటిని వెలకతీసి భారత ప్రభుత్వం ఏమన్నది అంటే వాటి మొత్తాన్ని కూడా మీరు మాకు ఇస్తే మేము దాన్ని డిజిటలైజ్ చేస్తాము. ఇప్పుడు మన దగ్గర ఏ విధంగా మనకు ఆన్లైన్ కంటెంట్ దొరుకుతూ ఉందో, వేదాలు కానీ మహాభారతం ఇవన్నీ కూడా డిజిటల్ ఫార్మేట్లో దొరుకుతూ ఉన్నాయో, అదేవిధంగా ఈ గ్రంథాలన్నింటిని కూడా డిజిటల్ ఫార్మేట్లో మార్చి మీకు ఫ్రీగా ఇస్తాము అని ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. క్లియర్ కదా? సో ఇది దానికి సంబంధించిన మిషన్ కూడా ఉంది. అదే నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ అండి. సో నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ కింద మంగోలియా దేశానికి చెందినటువంటి కంజూర్ అనేటువంటి గ్రంథాలని డిజిటల్ ఫార్మేట్లోకి ఎన్ని గ్రంథాలు, దాదాపు 108 వాల్యూమ్స్ అండి. 108 వాల్యూమ్స్ని డిజిటల్ ఫార్మేట్లోకి మార్చి వాళ్ళకి ఫ్రీగా మనం ఇస్తాము అని 2022లో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ మంగోలియన్ కంజూర్ గ్రంథాలు ఇవన్నీ కూడా, ఇది వాల్యూమ్ 3 అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా ఇవి ఇంపార్టెంట్గా మనకి ఇండియాకి మంగోలియాకి మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి సంబంధాలు. సో ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి వీటి వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి, మరి ఈ విధంగా మన భారత ప్రభుత్వం వారికి డిజిటల్ ఫార్మేట్లోకి మార్చి ఇస్తే కలిగేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి చూసుకుంటే, ఒకటి, ఆ గ్రంథాలలో ఏమైనా కానీ భారతదేశానికి చెందినటువంటి హిస్టరీ తాగి ఉండే, సో ఆ గ్రంథాలలో భారతదేశానికి చెందినటువంటి ఏదైనా కానీ ఎవిడెన్సెస్ దొరికితే అవి మనం యూస్ చేసుకోవచ్చు, మన హిస్టరీని డెవలప్ చేసుకోవచ్చు, మన హిస్టరీని మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, గతంలో మన భారతదేశానికి చైనాకి చెందినటువంటి ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో, మన భారతదేశానికి చైనాకి చెందినటువంటి ట్రావెలర్స్ లైక్ చాలామంది ఉన్నారు. సో 3-4 మెంబర్స్ ఉన్నారు. లైక్ హూన్సాన్ అని చెప్పేసి. సో వీళ్ళందరూ కూడా చైనా నుంచి భారతదేశానికి ట్రావెలింగ్ పర్పస్ వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని బుక్స్ రూపంలో రాయటం జరిగింది. ఆ బుక్స్ మనకి ఇక్కడ చైనా దేశంలో దొరికినాయి. సో దొరికితే ఆ బుక్స్ ఆధారంగా మనం అర్థం చేసుకున్నాం, పలానా పీరియడ్లో పలానా సంఘటనలు జరిగినాయి, పలానా వారు మన ప్రాంతాన్ని పరిపాలించారు, పలానా టైంలో ఈ విధంగా భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి మనం వాళ్ళు రాసినటువంటి బుక్స్ ద్వారా మన హిస్టరీని మనం తెలుసుకోగలిగినాం. సో అదే కోవలో ఈ మంగోలియాలో ఉన్నటువంటి కంజూర్స్ని కనుక మనం చదివితే అక్కడ కూడా మన భారతదేశం యొక్క మూలాలు ఏ విధంగా ఉంది, ఎందుకంటే మంగోలియాకి భారతదేశానికి రిలీజియన్ పరంగా, కల్చర్ పరంగా టైస్ అయితే ఉన్నాయి. సో దాని ప్రకారం కూడా మనకు సంబంధించిన అంశాలు ఆ దేశంలో ఉండొచ్చేమో, ఉంటే ఒకవేళ అవి మనం తెలుసుకొని మన భారతదేశంలో వాటి మొత్తాన్ని కూడా మనం ఉపయోగించుకోవడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం. సో అదొక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. రెండో బెనిఫిట్ ఏంటి అంటే కల్చరల్ బెనిఫిట్స్ అన్నట్టు. సో మనం వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ఉపయోగపడితే రేపొద్దున మనకి అవసరమైనప్పుడు వారు మనకి ఉపయోగపడుతూ ఉంటారు. లైక్ విన్ విన్ సిచ్యువేషన్స్ అన్నట్టు. సో అట్లా ఇవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఇండియాకి మంగోలియాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఈశ్వర్.